రాష్ట్రంలో కళ్యాణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. రేపటి నుండి ప్రారంభమయ్యే కళ్యాణ ఉత్సవాలు ఈ నెల 26 వరకు కొనసాగనున్నాయి. 13న అధ్యయన ఉత్సవాలతో అంకురార్పణ పడనుండగా 16న రాముడు సీతను పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా తయారు చేయుట, 17న నిత్యార్చన పరిహారం, సాయంత్రం సీతారాముల కళ్యాణం జరపబడును. 18న హనుమంత సేవ, 19న గరుడ సేవ, 20న సింహవాహన సేవ, 21న శేషవాహన సేవ, 22న హంసవాహన సేవ, 23న గజవాహన సేవ, 24న కల్పవృక్ష వాహన సేవ, 25న అశ్వవాహన సేవ, 26న పెద్ద రథం నిర్వహించబడును. పెద్ద రథం రోజున సీతారాముల విగ్రహాలను ప్రధాన రహదారి వెంట గతంలో ఊరేగింపుగా తీసుకురాగా మండలంతో పాటు ఇతర ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చే భక్తులతో పెద్ద రథోత్సవం కన్నుల పండుగ కొనసాగింది. రాత్రి డేగా ఆట, స్వామివారి పవళింపు సేవతో కళ్యాణ ఉత్సవాలు ముగుస్తాయి. కళ్యాణ ఉత్సవాలకు సర్వసిద్ధం చేసినట్లు ఆలయ పూజారులు పరశురం సత్యనారాయణాచార్యులు, సీతారామాచార్యులు, రాఘవాచార్యులు, మణికంఠ భిక్షమాచార్యులు తెలిపారు. ఆలయ అభివృద్ధి జరుగుతుందని, మరింత అభివృద్ధికి దాతలు ముందుకు రాగలరని పూజారులు పిలుపునిచ్చారు. శ్రీరామచంద్రాయ నమః. సమస్త రామభక్తులందరికీ ఇదే ఆహ్వానం. మన కమలాపురం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో ఈ నెల 13వ తారీఖు నుండి ప్రారంభమై 26వ తారీఖు శుక్రవారం వరకు కూడా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుపును. 13వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా అధ్యయనోత్సవాలు, 17వ తారీఖు నాడు స్వామివారి కళ్యాణం, 22వ తారీఖు నాడు సోమవారం నాడు బండ్ల జాతర, 26 శుక్రవారం నాడు పెద్దరథం జాతర. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఎంతో చరిత్ర కలిగిన మా రామాలయంలో మరో పునరుద్ధరణ పనులు ప్రారంభమైనవి. దాతల సహాయకారంతో ముఖమండపంలో పాలరాతి సెలవు బండలు కానీ, చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణం కానీ, రేకుల షెడ్డు నిర్మాణం కానీ జరుగుతున్నది. ఇంకా దాతలు ఎవరైనా సరే సహృదయంతో సహాయం చేసి స్వామివారి యొక్క ఆలయ అభివృద్ధికి సహకరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భవిష్యత్ తరాలకు నీళ్ళిద్దాం. రోజంతా ఎన్నో లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తాం. నీళ్లు సేవ్ చేద్దామన్నప్పుడు ఆలోచన చేస్తాం. మళ్ళా గట్లనే నీళ్ల వాడకం. వాట్సాప్లో స్టేటస్లకు, చెప్పే సామెతలకు పొంతనలేదు. సమాజంలోని పౌరునిగా నీ బాధ్యతను గుర్తెరుగు. నిన్న బెంగుళూరు, రేపు ఇంకో సిటీ, ఎల్లుండి మన సిటీయో మన ఊరో కావచ్చు. మారండి. జలసంపద నిలువల కోసం నడుం బిగిద్దాం. లక్షల రూపాయలు పెట్టి కట్టే కొత్త ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. ఇయాల్టి నుండే అనవసర నీటి వినియోగాన్ని ఆపేద్దాం. భవిష్యత్ తరాలకు నీటిని నిల్వ ఉంచిన వాళ్లమవుదాం. చుక్క చుక్క కలిస్తే సముద్రమైనట్లు ఇక నుండి ప్రతి నీటి బొట్టును ఒడిసిపడదాం. సమాజహితం కోరే స్వరాజ్ న్యూస్. దేశ భవిత సంకల్పం కోసం అడుగులు.